హలో స్టూడెంట్స్, ఈ రోజు మనం ఫిజికల్ సైన్స్ మిషన్ మార్చ్ ఎస్ఎస్సి 2027 యాక్షన్ ప్లాన్ ఫేజ్ 1 లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో దీనిలో చూడండి, టోటల్ మనకి ఏంటంటే 9 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అయితే ఈ వీడియోలో మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ మనం 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటి అనేవి, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేవి ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, why do we apply paint on iron articles? ఇక్కడ క్వశ్చన్ ఏంటి, why do we apply paint on iron articles? సింపుల్ గా రాయాలంటే దీన్ని ఏం రాయొచ్చు, టు ప్రివెంట్ ఫ్రమ్ రస్టింగ్. సో ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఇంకా బ్రీఫ్ గా రాయాలంటే ఈ విధంగా రాయొచ్చు. ఎలాగో చూద్దాం. We apply paint on iron articles to prevent rusting by creating a protective layer that blocks moisture and oxygen. ఈ విధంగా మనం రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. Why do we keep food in airtight containers? సో ఎయిర్టైట్ కంటైనర్స్ లో మనం ఫుడ్ ని ఎందుకు మనం ప్లేస్ చేయాలి? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, టు ప్రివెంట్ ఫ్రమ్ ఆక్సిడేషన్ ఆర్ రాన్సిడిటీ. సో ఈ విధంగా మనం ఆన్సర్ సింపుల్ గా రాయొచ్చు. అలా కాదు అనుకుంటే కనుక మనం వేరే విధంగా కూడా రాయొచ్చు, కొంచెం ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు అనమాట. ఎలాగనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ టు ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ present in the food which causes rancidity and spoilage. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సజెస్ట్ వన్ మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. కరోజన్ ని ప్రివెంట్ చేయడానికి ఒక మెథడ్ ని ప్రపోజ్ చేయమన్నారు ఇక్కడ. ఓకే, సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఏమేంటో ఒక లిస్ట్ అనేది ఇక్కడ రాసేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్, క్రోమ్ ప్లేటింగ్, galvanizing, alloying. ఇలా మనం ఏం రాసినా సరే దీనికి ఆన్సర్ కరెక్టే అనమాట. దీంట్లో అన్ని రాయొచ్చు, లేదంటే వీలైతే ఒకటి రెండు రాయండి సరిపోతుంది అనమాట, 1 మార్కే కాబట్టి. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ మెగ్నీషియం ribbon is bond in the presence of oxygen to give magnesium oxide. Rewrite the above రియాక్షన్ ఇన్ కెమికల్ ఈక్వేషన్. అంటే కెమికల్ ఈక్వేషన్ ఫార్మేట్ లో మనం ఈ రియాక్షన్ ని రాయాలన్నమాట. ఎలా రాయాలో ఒకసారి నేను చెప్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఏ మెగ్నీషియం ribbon ఈజ్ బర్న్డ్ అన్నాడు. మెగ్నీషియం ribbon ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి mg బ్రాకెట్ లో ఏం చేస్తామంటే సాలిడ్ అని పెట్టుకోండి, ప్లస్ ఆక్సిజన్. ఏం తీసుకోవాలి, ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే O2. ఇదే ఫార్మేట్ లో ఉంటుంది, గ్యాస్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఓకే, గివ్స్ రైస్ టు. దీనిపైన ఏమని రాస్తారంటే బర్నింగ్ అని రాయండి. ఓకే, ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందని చెప్పారు, మెగ్నీషియం ఆక్సైడ్ MgO. ఇది కూడా ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. సో ఇలా రాసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని ఈ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. చూడండి, మెగ్నీషియం లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ కూడా ఒక మెగ్నీషియం ఐటమ్ ఉంది, కానీ ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 2 పెట్టుకోండి. సో ఎప్పుడైతే 2 పెట్టుకున్నామో ఇక్కడ ఆక్సిజన్స్ తో పాటు మెగ్నీషియం మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయిపోయింది.
సో కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక 2 పెట్టుకుంటే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇలా కానీ రాస్తే మనకు 1 మార్క్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు వేసేస్తారు అనమాట. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. Why does the color of copper sulfate solution changes when iron nail is dipped in it? సో ఐరన్ నైల్ అంట కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేస్తే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఎందుకు చేంజ్ అయిపోతుంది అని చెప్పి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి కాపర్ సల్ఫేట్ అంటే కాపర్ సల్ఫేట్ ఫార్ములా ఏంటి CuSO4, ఐరన్ Fe. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సాల్ట్ లో కాపర్ అనే మెటల్ ఉంది, అలాగే ఇక్కడ మనకి ఇంకో మెటల్ ఏముంది ఐరన్ మెటల్ ఉంది. సో ఈ రెండిట్లో మనకి హైలీ రియాక్టివ్ ఏది ఐరన్. సో కాబట్టి ఐరన్ ఏం చేస్తుంది కాపర్ ఏం చేస్తుంది అంటే డిస్ప్లేస్ చేసేస్తుంది. ఓకే, అందుకోసం అని చెప్పి మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది చేంజ్ అయిపోతుంది. మరి దీనికి ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఐరన్ ఈస్ మోర్ రియాక్టివ్ దాన్ copper. So it displaces copper from copper sulfate solution. And with this change of color takes place. And with this change of color takes place. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. What happens when iron nail is exposed to moisture and air? ఎయిర్ లోని మాయిశ్చర్ లోనే అంటే మనం ఐరన్ నైల్ ని ఎక్స్పోజ్ చేస్తే, లేదంటే ఐరన్ నైల్ ని మాయిశ్చర్ కి ఎయిర్ కి ఎక్స్పోజ్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, దీంట్లో మనకి కీవర్డ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. ఇట్ లీడ్స్ టు రస్ట్ అని రాయొచ్చు. లేకపోతే ఇంకా బ్రీఫ్ గా రాయాలంటే ఏం చేస్తామంటే when an iron nail exposed to moisture and air, it reacts with moisture and oxygen to form iron oxide, leading to the formation of rust. ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ నైట్రోజన్ వై? సో ఆయిల్ ఫ్యాట్ కలిగిన ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక ప్యాకెట్ లో ఉంచేటప్పుడు దాంట్లో నైట్రోజన్ గ్యాస్ తో నింపుతారంట. ఎందుకు నైట్రోజన్ గ్యాస్ తోనే నింపుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. దీనికి చాలా సింపుల్ గా రాయొచ్చు. టు ప్రివెంట్ ఫ్రమ్ రాన్సిడిటీ. టు ప్రివెంట్ ఫ్రమ్ రాన్సిడిటీ. సో ఇలా సింపుల్ గా రాయొచ్చు. లేకపోతే బ్రీఫ్ గా రాయాలనుకుంటే కనుక ఈ విధంగా రాయండి. ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ nitrogen to prevent from oxidation or rancidity. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం, ఒకసారి చూడండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈస్ కెప్ట్ ఇన్ కలర్డ్ బాటిల్స్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కలర్డ్ బాటిల్స్ లో మాత్రమే ప్లేస్ చేస్తామంట. ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే అండి సింపుల్ గా టు ప్రివెంట్ ఫ్రమ్ డికంపోజిషన్.
to prevent from decomposition. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎలా రాయొచ్చు, ఇంకా బ్రీఫ్ గా రాయొచ్చు అంటే ఎలా రాయాలో చెప్తాను చూడండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ decomposes in sunlight into water and oxygen. So, colored bottles block light to prevent hydrogen peroxide from decomposition process. ఇలా కూడా రాయొచ్చు.